ఆయన అనుకొనని గడియలలో వస్తాడు. మీరు సిద్ధపడాలి, మీరు సిద్ధం కండి. ఎలా సిద్ధం అవ్వాలి? ఈ లోకంలో నుంచి, ఈ తరమ వారిలో నుంచి, ఈ సాంప్రదాయ మనుషులలో నుంచి మీరు వేరవ్వాలి. వేరుబాటు లేని క్రైస్తవ జీవితం కాదు. ప్రత్యేకత లేని క్రైస్తవుడు కాడు. ప్రత్యేకత లేని క్రైస్తవుడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు. నీవు ఎక్కడ నిలిచినా అక్కడ నీతో కూడా నీ ప్రత్యేకత ఉండాలి. నీవు ఉద్యోగంలో నిలిచినా, నీ పాఠశాలలో నువ్వు నిలిచినా, నీ చేతి పనులలో నువ్వు నిలిచినా, నువ్వు ఎక్కడ నిలిచినప్పటికీ నీతో కూడా ఆ ప్రత్యేకత ఉండాలి. నేను వేరు, లోకం వేరు. నేను వేరు, లోకపు మనుషుల యొక్క సాంప్రదాయాలు వేరు. నా మనసు వేరు, లోకస్తుని మనసు వేరు. నా మాట వేరు, నా నడక వేరు, నా దృష్టి వేరు, నా ఆలోచన వేరు, నా తలంపులు వేరు, లోకంలో కనబడే పరిస్థితులు వేరు అని ఆ ప్రత్యేకత నీలో కట్టొచ్చినట్లుగా కనబడాలి, మనలో కట్టొచ్చినట్లుగా కనబడాలి. అది సిద్ధపాటుకి నాంది.